యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది అంటే ఈవెన్ నాతో పాటు ఉండేటువంటి వాళ్ళు కూడా నాకు చెప్పినటువంటి ఒక మాట, కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే బయట వాళ్ళు కానివ్వండి, లేదా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ మంది చెప్పేటువంటి మాట ఏంటి, ఏదైనా ఉంది అని అంటే నాలో టాలెంట్ ఉంది కానీ నాకు అవకాశం రావట్లేదు, అది గుర్తించట్లేదు మేనేజ్మెంట్ కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు. చూపించుకునే అవకాశం కూడా రావట్లేదు అని చెప్పి లోపల మదన పడిపోతూ ఉంటారు, మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఒక ఆర్గనైజేషన్ అనే కాదు, బయట ఎక్కడైనా సరే నా టాలెంట్కి సరైన గుర్తింపు లేదు, నా టాలెంట్ ఒక చోటే ఆగిపోయి ఉంది, లేదా నేను ఒక్కొక్క దగ్గరికి ఆగిపోయి ఉన్నాను అనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు వాళ్ళలో టాలెంట్ ఉన్నా కూడా చూపించట్లేదు, లేదంటే పలానా టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఎట్లా? మీరు లాస్ట్ క్వశ్చన్ కంక్లూడ్ చేసేటప్పుడు టాలెంట్ ఉంది, అవతల వాళ్ళు గుర్తించాలి. 95% మంది అండి దగ్గర నేను చెప్పట్లా, రిసెర్చ్ చెప్తుంది 95% వాళ్ళు వాళ్ళ టాలెంట్ని చూపించుకోవట్లా. అవును, బాగా చెప్పారు. మైండ్లో ఏముంటుందంటే ఏమో మన గొప్పలు మనం ఏం చెప్పుకుంటాంలే. ఒకటి కనపడాలి అంటే చూపించాలండి. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా దగ్గర టిష్యూ ఉందండి, రైట్? ఇది ఒక వ్యక్తి అనుకుందాం, ఓకేనా? ప్లెయిన్గా ఉంది కదా, చాలా ప్లెయిన్గా వైట్గా ఉంది కదా, ఏమి కనపడట్లేదు కదా, నార్మల్గా ఉంది, రైట్? ఇప్పుడు నేను ఇది మీకు ఇచ్చా, ఇది నేను నన్ను నిన్ను ప్రజెంట్ చేసుకుంటున్నా మీకు, ఓకే? ఏముంది, నార్మలేగా, ప్లెయినేగా, ఏం లేదు, సరే చూద్దాంలే. అవును. నా ఈ ట్రేలో నీళ్లు పోసి, ఓకే అండి, సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది, సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ట్రేలో నీళ్లు పోసాం, ఓకే? నా ఈ వ్యక్తి ఏం లేదు, ప్లేన్, దీంట్లో పడ్డాడు, ఏమైంది? టాలెంట్ కనిపిస్తుంది. టాలెంట్ కనిపించిందా లేదా? ఇక్కడైతే ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం అయితే ఈ టిష్యూ పేపర్లో లోపల లేయర్స్లో టాలెంట్ అనే పదం రాశాను, నీళ్లు పడంగానే బయటికి కనిపిస్తుంది, రైట్? ఈ టిష్యూ పేపర్లో 4-5 లేయర్స్ ఉంటాయి కదండి, రైట్? మన లోపల కూడా టాలెంట్ ఉంటే సరిపోదు, అది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. అవును, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ 2 లెర్నింగ్స్ అండి. ఒకటి, నా టాలెంట్ కనపడేటట్టు ఇక్కడ నీళ్లు కనపడేటట్టు చేసినాయి. నా లైఫ్లో నా టాలెంట్ కనపడాలంటే ఈ నీళ్ళు ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, టాలెంట్ ఉంటే సరిపోతుందా? డెఫినెట్గా సరిపోదు, చూపించుకోవాల్సిందే. మీరు ఇందాక అన్నారు కదా, చాలా కంపెనీస్లో చాలా చోట్ల నా టాలెంట్ ఎవరు గుర్తించరు, వాళ్ళు గుర్తించేటట్టుగా మనం ఏం చేస్తున్నాం? అవును, ఇటువంటి అవకాశాన్ని మనం క్రియేట్ చేయాలి. వెరీ పవర్ఫుల్ అండి. అవకాశాన్ని క్రియేట్ చేయాలి. చాలా మంది చెప్పేది ఏంటంటే మాకు అవకాశాలు రావట్లా. అవును, లోపల ఎక్కడో ఆ వైట్ పేపర్ లో ఉండేటువంటి లెటర్స్ అందులో వాటర్ పోసి డిప్ చేస్తే బయటకు వచ్చినాయి. నా లీడర్, నా మేనేజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీ ఇస్ టు రికగ్నైజ్ అదర్స్ టాలెంట్ అండి. చాలా పెద్ద లీడర్షిప్ క్వాలిటీ. అవునవును. అయితే ప్రతి చోట అటువంటి లీడర్స్ ఉండలేరు. ఎగ్జాక్ట్లీ అండి, ప్రతి చోట ఉండరండి. పెద్ద మైనస్ అదే, ప్రతి చోట ఉండలేరు. సరే, అదొక లీడర్షిప్ ట్రైనింగ్, అది ఎలా అనేది అదొక ఇది. అయితే నా లీడర్ నా టాలెంట్ గుర్తించట్లా, నా మేనేజర్ నా టాలెంట్ గుర్తించట్లా, ఈ వాటర్ కూడా నేనే, ఆ సిచ్యువేషన్ కూడా నేనే క్రియేట్ చేయాలి. హిందీలో ఒక లైన్ ఉందండి, జో దిక్తా హై వో బిక్తా హై. ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే ఏదైతే కనపడుతుందో అది కొనబడుతుంది. కనపడకుండా ఉంటే దాన్ని ఎవడో కొండు. ఒకటి ఆలోచించండి, ఒకప్పుడు 4-5 సెర్చ్ ఇంజిన్స్ ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. యాహూ, గూగుల్, ఓపెరా మినీ అని ఇంకోటి ఏదో ఉంది, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఓకే? ఒకప్పుడు బాగా టఫ్ కాంపిటీషన్ ఉండేది, రైట్? ఒకప్పుడు వీళ్ళందరూ ఒకటి కూడా వచ్చింది, భువనానా సంథింగ్ ఏదో, ఇంకా చాలా వచ్చినాయి సెర్చ్ ఇంజిన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు గూగుల్ని సెర్చ్ ఇంజిన్ అనట్లా. మీరేమన్నా వెతకాలంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వెతకండి. ఏమంటాం? గూగుల్ ఇట్. ఒక రేంజ్కు పోయింది గూగుల్. అయినా ఇప్పటికీ గూగుల్ అడ్వర్టైజ్ చేసుకుంటుంది. గూగుల్ అంత పెద్ద సెర్చ్ ఇంజిన్ ఏముందండి అసలు? ఇప్పటికీ గూగుల్ అడ్వర్టైజ్ చేసుకుంటుంది గూగుల్ గురించి. సెకండ్
మోస్ట్ యూజ్డ్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ సోషల్ ప్లాట్ఫామ్లో ఒకటైన ఫేస్బుక్ ఇప్పటికే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఫేస్బుక్లో ఫేస్బుక్ గురించి యాడ్స్ వస్తున్నాయి. మీరు జనాలతో కనెక్ట్ అవ్వాలి అంటే ఫేస్బుక్ ఉపయోగించండి. నేను ఆ రెండు చూసి అసలు ఆశ్చర్యపోయా. వాళ్ళే అడ్వర్టైజ్ చేసుకుంటుంటే మన పరిస్థితి ఏంటి? అవును. అయితే ఇది జరగకపోవటానికి కారణం 2 అపనమ్మకాలండి. ఒకటి, నా గురించి నేను ఎట్లా చెప్పుకుంటా. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక లిమిటింగ్ బిలీఫ్ అండి. నా గురించి నేను చెప్పుకుంటే సొంత డబ్బా అవుతుందేమో. అవును. ఇది చెప్పుకోలేదా? చాలామంది సేల్స్ అండ్ మార్కెటింగ్లో వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు మార్కెటింగ్ చేయలేకపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. చెప్తుంటే నాకు పెద్ద పాయింట్ ఒకటి గుర్తొస్తుంది. అంటే అందరూ కనెక్ట్ అయ్యేటువంటిది. ప్లీజ్. ఈవెన్ స్టార్ హీరోస్ అయినా సరే వాళ్ళ సినిమాకి బయటకు వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే. డెఫినెట్లీ సార్. వెరీ రీసెంట్ అండి, మహేష్ బాబు గారే సర్కారు వారపాటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో డ్యాన్స్ చేశారు. ఎవరు ఇమాజిన్ కూడా చేయలేదు అసలు అలా చేస్తారండి మహేష్ బాబు గారు. అలా పెద్ద పెద్ద స్టార్సే సినిమా ప్రమోట్ చేసుకున్నారు. అంటే మేము ఒక సినిమా చేసాము, మీరు చూడండి అని చెప్పడానికి. అంటే వాళ్ళ ప్రోడక్ట్ బయట రిలీజ్ చేసేటప్పుడు దాని గురించి 10 మందికి చెప్తారు. అవును, ఎగ్జాక్ట్లీ. మహేష్ బాబు గారుగా ఏ సినిమా అయినా, అవునవును, ఏ సినిమా అయినా సరే, ఆర్ఆర్ఆర్కి ఎన్ని షోలు నడిచినాయి, ఎన్ని ఇంటర్వ్యూలు నడిచినాయి. ప్రమోషన్ అది వెరీ పవర్ఫుల్ పాయింట్. ప్రమోషన్ అవసరమే. అవును, మేము ఇది ఒకటి చేసాము, లేదంటే మా దగ్గర ఇది ఉంది, ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది, ఒక్కసారి చూడండి మా టాలెంట్ అని చెప్పడానికి మనం ప్రమోట్ చేసుకోవాల్సింది. క్వాలిటీ లేదా ప్రమోట్ చేసుకున్నా చేసిందేం లేదు. అవును, అది వేరే విషయం, నేను దాని గురించి మాట్లాడతాను, రైట్. కానీ నా దగ్గర టాలెంట్ ఉంది, ఇంకొకరికి చూపించుకోకపోతే అది సొంత డబ్బా కొట్టుకోవటం కాదు. అవును. చాలామంది ఏమనుకుంటారంటే మార్కెటింగ్ చేయటం అనేది అడుక్కోవటం అనుకుంటారు. చాలామంది మైండ్లో ఉందండి. నేను కానీ తెలియచేయటం. అబ్సల్యూట్లీ. మార్కెటింగ్ అంటే అడుక్కోవటం కాదు, చెప్పుకోవటం. తెలియచేయటం. అబ్సల్యూట్లీ తెలియచేయటం మాత్రమే. అది ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. అయితే తప్పెక్కడ అవుతుందంటే చాలామందిలో ఈ నీళ్ళు అవకాశాలు అంటున్నాం కదా, రైట్. కంపెనీస్లో జరిగే ఛాలెంజ్ ఏంటంటే నా దగ్గర టాలెంట్ ఉందని నేను ప్రొడక్టివ్ వేలో చెప్పుకోకుండా ఇంకొకళ్ళ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే అది బయటపడి అట్లా. అవునవునండి, అవును. చాలా చాలా ఇది నెగిటివ్ వేలో వెళ్తుంది. అవును. అందుకే కంపెనీలో టీమ్ బిల్డింగ్ చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే మీ టాలెంట్ నేను దొక్కడానికి ప్రయత్నిస్తున్నా, అదో పెద్ద టాలెంట్ అయిపోయింది ఇప్పుడు. ఒకటి, మన టాలెంట్ని ఇంకొకళ్ళకి చెప్పాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే అలా చెప్పాలి అంటే నాకున్న మొహమాటం పోవాలి అంటే సింగిల్ అపనమ్మకం ఏంటంటే నేను నా సొంత డబ్బా కొట్టుకోవట్లేదు. ఒకసారి ఆలోచించండి. నేను రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యా. ఆ ప్రోగ్రాంలో దగ్గర 118 దేశాల నుంచి పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు. నాలాంటి ఎంతోమంది స్పీకర్స్ ఆ ప్రోగ్రాంలో ఉన్నారు. ఒక స్పీకర్ ఒక అద్భుతమైన సెంటెన్స్ చెప్పారండి. సెంటెన్స్ ఏంటంటే ఇది సెల్లింగ్ మై సెల్ఫ్ కదండి, టాలెంట్ చెప్పుకోవటం సేల్స్ కదా. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐఎమ్ ఇంటూ కోచింగ్ అండి. ఒక మనిషిని మానసికంగా దృఢంగా చేయటం నా పని, రైట్ అండి. ఇప్పుడు అది మనుషులకు హెల్ప్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు నాకు అది సేల్ చేయాలంటే నాకు మొహమాటం ఉంది. ఆయన చెప్పిన లైన్ ఏంటంటే, మీరు సేల్ చేయకపోతే అవతల వాళ్ళు ఎంత మిస్ అవుతారు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక సూసైడ్ని నేను ఆపగలను అనుకుందాం. ఒక సూసైడల్ టెండెన్సీ ఉన్న మైండ్ని నేను ప్యాటర్న్ బ్రేక్ చేయగలను, రైట్. కానీ నేను మొహమాటం కూర్చున్నా, అయ్యో ఏం చెప్పుకుంటానులే, సొంత డబ్బా అవుతుందేమో, జనాలు ఏమనుకుంటారో. యూఆర్ గెటింగ్ ఇట్? ఎగ్జాక్ట్లీ అన్న, మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. అబ్సల్యూట్లీ. నేను గనక మార్కెటింగ్ చేసుకొని సేల్ ప్రాపర్గా చేస్తే, నా టాలెంట్ నేను చూపించుకుంటే ఎంతమంది సూసైడ్ లాగుతాయి. ఇదే అండి టాలెంట్. దట్ ఈస్ ఎంవిఎన్ కశ్యప్. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.